రావడానికి ఇయర్స్ పట్టిన సందర్భాలు ఉన్నాయి కొన్ని రాష్ట్రాల్లో. సో విజయ్ గారు మనతో పాటు మళ్ళీ జాయిన్ అయ్యారు. విజయ్ గారు, సో మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ఒక తీన్మార్ మల్లన్న సంబంధించిన సస్పెన్షన్ కాకుండా బీసీలకు సరైన ప్రాతినిధ్యం దొరకాలి అని అందరు కలిసి రాబోయే రోజుల్లో పోరాడదలుచుకున్నారా? ఎగ్జాక్ట్లీ భరత్ గారు, తీన్మార్ మల్లన్న అనేది ఒక అంశం మాత్రమేనండి మొత్తం ఎజెండాలో. ఇది ఇవాటి అంశం. అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీలో తీన్మార్ మల్లన్నకు జరిగినట్టే సామాజికంగా గానీ, ఆర్థికంగా గానీ, రాజకీయంగా గానీ అనేక రకాలుగా బీసీలకు అన్యాయం జరుగుతుంది అనేది మా పాయింట్. ఒక బీసీలకే కాదండి భరత్ గారు, ఎస్సీ ఎస్టీలకు కూడా అన్యాయం జరుగుతున్నది. ఎస్సీ ఎస్టీలకు మాత్రమే కదండి, ఈవెన్ అగ్రవర్ణాలలో ఉన్న బ్రాహ్మణులకు, వైశ్యులకు కూడా అన్యాయం జరుగుతుంది. అంటే కొందరి ఆధిపత్యం చెలాయించడం కోసం, వాళ్ళ కొనసాగడం కోసం మిగతా అన్ని సామాజిక వర్గాలకు కూడా అన్యాయం జరుగుతుంది. కానీ అంటే ఇక్కడ మీరు ఎంచుకున్న పందా కరెక్ట్ గా ఉందా? ఇప్పుడు ఒకటేందంటే రెడ్డిలను తిడితే బీసీలు ఐక్యమవుతారా? రెడ్డిలను తిట్టడం, రెడ్డిలు అందరినీ తిట్టడం కరెక్టా? రెడ్డిల్లో ఇప్పుడు రెడ్డిలో నేను ఒకటే క్వశ్చన్ అడుగుతా. రెడ్డిల్లో గనక సామాజికంగా అందరినీ హక్కును చేర్చుకునే గుణం లేకపోతే 43 మంది ఎమ్మెల్యేలు ఎట్లా గెలుస్తారు రెడ్డి సామాజిక వర్గం? ఇప్పుడనే కాదు, మీరు 2014 చూసుకోండి, 19 చూసుకోండి, ఎన్ని సంవత్సరాలైనా టాప్ మీకు తెలంగాణలో మొట్టమొదటి సామాజిక వర్గం రెడ్డి ఉంది. వాళ్ళ అన్ని కులాలని దగ్గర చేర్చుకున్నందుకే కదా వాళ్ళకి ఓట్లేస్తుంది. ఇప్పుడు మీరు ఇంత ఫైట్ చేస్తున్న సమయంలో కూడా నల్గొండ, వరంగల్, ఖమ్మంలో నెంబర్ 1 రెడ్డి, నెంబర్ 2 రెడ్డి, నెంబర్ 3 పొజిషన్ రెడ్డి, నెంబర్ 4 బీసీ, మళ్ళీ నెంబర్ 5 రెడ్డి. సేమ్ కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ కూడా అంతే, ఇద్దరు టాప్ 1, 2 రెడ్డిలే. సో వాళ్ళంతా బీసీలో ఓట్లేస్తేనే కదా. ఓకే, నేను చెప్పతాను. చెప్పండి. అయితే భరత్ గారు, ఇప్పుడు పోరాటాన్ని సరే మీ ఏ కమ్యూనికేషన్ ఉందో ఏందో కానీ రెడ్డి వర్సెస్ బీసీ పోరాటం కాదండి, ఇది దయచేసి అర్థం చేసుకోవాలి అందరూ. ఇప్పుడు పాలకులు రెడ్డిలుగా ఉన్నారు కాబట్టి అది మీకు అట్లా కనిపిస్తున్నది తప్ప ఇది రెడ్డి వర్సెస్ బీసీ పోరాటం కానే కాదు. ఈవెన్ రెడ్డి సామాజిక వర్గంలో కూడా అనేక మంది బీసీ నాయకత్వాన్ని పెంపొందించాలని చిత్తశుద్ధితో పనిచేసిన నాయకులు ఉన్నారు. వాళ్ళ గురించి కాదు సమస్య, కావాలని అనగదొక్కే వాళ్ళ కోసమే మాట్లాడుతున్నాం తప్ప రెడ్డి కులస్తులందరూ కూడా బీసీ వ్యతిరేకులు అనే ఫీలింగ్ బీసీలకు లేదు. రెడ్డిలను మొత్తం దూరం చేసుకోవాలనే ఫీలింగ్ కూడా బీసీ నాయకత్వానికి. ఇది ఈ క్లారిఫికేషన్ మీరు మల్లన్నతో ఇస్తే బాగుంటది కదా ఇప్పుడు, ఎందుకంటే మల్లన్న వర్సెస్ రెడ్డిస్ అన్నట్టు నడుస్తుంది. ఇప్పుడు భరత్ గారు మీకు తెలియదు కాదు, ఇప్పుడు బీసీ ఉద్యమం అనేది ఎవరి గంపను వాళ్ళే నెత్తిన పెట్టుకొని మోస్తున్నారండి. అందరు కలిసి ఒక జేఏసీగా ఏర్పడి, ఒక కార్యాచరణ ఏర్పడి, ఒక మేనిఫెస్టో రాసుకుని, ఒక ఏజెండా రూపొందించుకుని ముందుకు పోయింది కాదండి. కాబట్టి ఇప్పుడు ఎవరి వాదనలు వారు, ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడుతున్నాము అది నిజం. మేము త్వరలోనే రాష్ట్రంలో ఉన్న అన్ని బీసీ సంఘాలు కూర్చొని ఒక జేఏసీ లాగా ఏర్పడి ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు మాట్లాడకుండా ఒక ఎజెండా రాసుకొని, ఒక మేనిఫెస్టో రాసుకొని, భవిష్యత్తులో మన గమ్యం ఏంటి అంటే స్టార్టింగ్ పాయింట్, ఎండ్ పాయింట్ ఏంటి అనేది కూడా రాసుకొని ముందుకు పోయే ఒక ఆలోచన, దానికి సంబంధించిన ఒక మేధోమదనం జరుగుతున్నది ఎప్పటికప్పుడు. త్వరలోనే ఒక వారం పడుతుందా, 10 రోజులు పడుతుందా, ఎప్పుడు పడా అందరం కలిసి ఒక ఎజెండా తీసుకొని ఒక వ్యక్తికో ఒక కులానికో వ్యతిరేకమైన పోరాటం కాదండి ఇది. కరెక్ట్ పాయింట్ కి వచ్చారు మీరు. ఇప్పుడు ఒక వ్యక్తికో, ఒక కులానికో, ఒక పార్టీకో వ్యతిరేకంగా ఉద్యమం నిర్మిస్తే అది ఎంతో కాలం నిలబడదు అన్న అభిప్రాయం. ఎందుకంటే మీరు చేస్తున్న వాదనలో జర్నలిస్ట్ గా బీసీ సంఘాలు చేస్తున్న వాదనలు నేను అంగీకరిస్తాను. బీసీలకు రిప్రజెంటేషన్ దొరకలేదు. 50% మించి ఉన్న బీసీలు ఒక్కసారి కూడా రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాలేదు. ఎమ్మెల్యే సీట్లలో, ఎమ్మెల్సీ సీట్లలో ప్రజాప్రతినిధులుగా సరైన ప్రాతినిధ్యం దొరకలేదు. ఎవ్రీబడి విల్ అగ్రీ. కానీ మీరు ఒక కులాన్నో, ఒక పార్టీనో టార్గెట్ చేసుకుంటే ఆ కులం అంతా కూడా ఇప్పుడు ఏకమైతే అది అల్టిమేట్ గా బీసీలకే కదా నష్టం జరిగేది. తప్పకుండా మీరు చెప్పింది 100% కరెక్ట్. ఆ ప్రమాదం కూడా ఉన్నది. కానీ నేను ఇవాళ కూడా చెప్తున్నాండి, రెడ్డి కులస్తులలో చాలా మంది సామాజిక ఉద్యమకారులు ఉన్నారు. చరిత్రనంతా చూసుకుంటే మనకు తెలంగాణ సాయుధ పోరాటం కాంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటి వరకు నక్సలైట్ పోరాటం కాంచి తెలంగాణ ఉద్యమం అంతా చూసుకుంటే బీసీ నాయకత్వాన్ని పెంచి పోషించిన రెడ్డి నాయకులు అనేక మంది ఉన్నారండి. అందులో మాకు ఏమాత్రం అనుమానం లేదు. మా పోరాటం రెడ్డి కులస్తుల మీదనో ఒక అగ్రకులం మీదనో కాదు. ఇవాళ నేను ఇంతకుముందు మాట మాట్లాడినా మీరు సరిగ్గా దాన్ని రిజిస్టర్ అయిందో కాలేదో, వైశ్యులు దాదాపు రెడ్డిలతో సమానంగా ఉంటారండి ఈ రాష్ట్రంలో. అసలు వైశ్య కులం లేని ఊరు ఉండదండి. కానీ ఇలా వైశ్యులకు లభిస్తున్న ప్రాతినిధ్యం ఎంతండి? అసెంబ్లీలో గానీ, మంత్రివర్గంలో గానీ, ఎక్కడ గానీ వాళ్ళకి అన్యాయం జరగట్లేదండి. బ్రాహ్మణులకు జరుగుతున్న ప్రాతినిధ్యం ఎంతండి? ఇవాళ శ్రీధర్ బాబు గారు మంత్రిగా ఉండొచ్చు కానీ
మంత్రి ఒకప్పుడు భారతదేశంలో 14 రాష్ట్రాలు స్వాతంత్రం వచ్చినప్పుడు అంటే 14 రాష్ట్రాలు బ్రాహ్మణులు ముఖ్యమంత్రులు అండి. ఇవాళ ఎంతమంది బ్రాహ్మణులకు మంత్రి పదవులు వస్తున్నాయి, ఎంతమంది ముఖ్యమంత్రి అవుతున్నారు అంటే నిర్ణయం ఏంటంటే ఒక్క మాకే కాదు, కులాలకే కాదు, ఈ భారతదేశం అనేది ఒక నిచ్చెన మెట్ల సమాజం. ఇది అనేక కులాల సమూహం. కాబట్టి ఏ కులానికి సంబంధించిన వాటా ఆ కులానికి రావాలనేది తప్ప రెడ్డి వాళ్ళది బీసీలు తీసుకోవాలి, బీసీ వాళ్ళు ఎస్టీ తీసుకోవాలని కాదు. ఎవరు ఎంత జనాభా ఉంటే అంత జనాభా ప్రకారం వాళ్ళకి అన్ని అవకాశాలు రావాలనేదే పోరాటం అండి ఇక్కడ. ఇప్పుడు ఉదాహరణకు భరత్ గారు మీరు కూడా చూస్తున్నారు, ఎస్సీ ఎస్టీలో కూడా అన్యాయం జరుగుతుందండి ఈ రాష్ట్రంలో. ఒక గత గవర్నమెంట్ లో కానీ ఈ గవర్నమెంట్ లో కానీ తీసుకోండి, ఎస్టీలల్లా కోయలకు మంత్రి పదవి ఇస్తే లంబడాలకు ఇయ్యరు, లంబడాలకు మంత్రి పదవి ఇస్తే కోయలకు ఇయ్యరు. దాదాపు 10% ఉన్న ఎస్టీలకు ఒక్క మంత్రి పదవి పంచడం ఏందండి. అట్లనే ఎస్టీలకు కూడా అయితే మాదిగా లేకుంటే మాల, ఇవాళ మంత్రివర్గంలో ఇద్దరు ఉండొచ్చు. టీఆర్ఎస్ 10 ఏళ్లలో మాలకిస్తే మాలకి మాలకి కదండి మంత్రి పదవి. ఇది అది అన్యాయం కదా. ఓన్లీ బీసీలకు కాదండి, అణగారిన వర్గాలకు, గొంతులేని వర్గాలలో అగ్రవర్ణాలుగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళందరికీ అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఎవరు ఎంతో లెక్క తేలిస్తే వాళ్ళకి సంబంధించిన వాటా ఇవ్వాలన్నది మా డిమాండ్ తప్ప అన్ని తీసుకొచ్చి మొత్తం 119 సీట్లలో బీసీలను గెలిపేయాలనేది మా ఉద్దేశం కాదండి. 60 మంది మాకు హక్కు ఉన్నది, 60 మంది బీసీలను గెలిపేయాలనేది మా డిమాండ్. అంటే ఇప్పుడు ఈ వ్యాఖ్యల మీద క్లారిఫికేషన్ ఇప్పిస్తారా మీరు కానీ మిగతా బీసీ సంఘ పెద్దలు కానీ మల్లన్నతో? రెడ్డిలకు సంబంధించి ఆ రోజు వరంగల్ సభలో చేసిన దాంతో చాలా మంది హట్ అయ్యారు. నేను ఇప్పుడు టీవీలో చర్చ పెడితే కూడా చాలా మంది ఫోన్ చేస్తున్నారు, వై ఆర్ యూ ఎంకరేజింగ్ మాకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని. అట్లా కాదు కదా, ఇది ఒక వ్యక్తి కాదు, అది తీసుకున్నది కాజ్, బీసీ కాజ్. ఆ కాజ్ ను డెఫినెట్ గా జీ తెలుగును సపోర్ట్ చేస్తుంది. సమాజంలో ఎవరెంత నెంబర్స్ లో ఉన్నారో అండర్ ప్రివిలేజ్ సెక్షన్ అంటే ఎవరికైతే ఎక్కువ ప్రాతినిధ్యం లేదో వాళ్ళకి ఎక్కువ ప్రాతినిధ్యం కలిగించాలని మేము డెఫినెట్ గా జీ న్యూస్ నుంచి ఫైట్ చేస్తాం, దాన్ని సపోర్ట్ చేస్తాం. ఇది ఒక వ్యక్తికి సంబంధించో దాని కాదు. సో ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ విషయంలో క్లారిఫికేషన్ కనుక ఇప్పించగలిగితే, రెడ్డిలకు సంబంధించి వ్యాఖ్యలు లేకుండా బీసీ మూవ్మెంట్ తీసుకెళ్ళగలిగితే అది మూవ్మెంట్ కూడా మంచిదే కదా. అయితే తప్పకుండా భరత్ గారు మీ ఆలోచనకు నిజంగా ధన్యవాదాలు. నేను అనేదంటే ఇవాళ ఆల్రెడీ తీర్మాన్ మల్లన్న గారు కూడా ప్రెస్ మీట్ లో చాలా స్పష్టంగా చెప్పాను, నేను రెడ్డి కులస్తులు అందరికి వ్యతిరేకంగా మాట్లాడలే. ఒక రెడ్డి అనే వ్యక్తి నాకు వ్యతిరేకంగా పిచ్చి మెసేజ్లు పెడతాను, ఆ వ్యక్తిని ఉద్దేశించి అన్నా, కానీ అది రాంగ్ ఇంటర్ప్రిట్ అయింది. కాబట్టి నేను మళ్ళీ వివరణ ఇస్తున్నాను, మళ్ళీ ఇచ్చారు. మీరు అన్నట్టు భవిష్యత్తులో కూడా ఇంకా వాళ్ళకు క్లారిటీ లేదు అనుకుంటే అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి కూడా క్లారిటీ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామండి. అందులో పెద్ద భేషాలకు పోవడం లేదు. ఎందుకంటే రేపు పొద్దున మేము అనుకున్నట్టు, మనందరం అనుకున్నట్టు తెలంగాణలో ఒక బహుజన రాజ్యం, బీసీ రాజ్యం వచ్చినా రెడ్డి వాళ్ళతో కానీ మిగతా అగ్రవర్ణాలతో కలిసి పనిచేయాల్సిందేనండి. రెడ్డికి సంబంధించిన వాళ్ళు చేస్తే ఎగ్జాంపుల్ చెప్తాను. నరేంద్ర మోడీ గుజరాత్ చీఫ్ మినిస్టర్ గా 15 సంవత్సరాలు ఉన్నంత కాలం అక్కడ పటేల్ డామినేటెడ్ స్టేట్ కదా. ఆయన బీసీ సామాజిక వర్గం. సరే, ఆయన బీసీలు 94 లో కలిపారంటే 94 ఆయన ముఖ్యమంత్రి కాదు, అప్పుడు రాజకీయాల్లో కూడా రాలేదు. కానీ ఆయన 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం పటేల్ ఉద్యమం రాలేదు. పటేల్ చీఫ్ మినిస్టర్ ఉండగా పటేల్ ఉద్యమం వచ్చింది, పటేల్కి రిజర్వేషన్ ఇవ్వాలని. సో అంటే ఒక నాయకుడు గనక గట్టిగా ఉంటే ఏ విధంగా మెయింటైన్ చేయొచ్చు అదర్ డామినెంట్ క్యాస్ట్ అని ఉదాహరణ. ఆనందీబెన్ పటేల్ ఉండగా పటేళ్లకు చీఫ్ రిజర్వేషన్లు కావాలని ఉద్యమం వచ్చింది. సో అట్లా ఇప్పుడు బీసీలకు సంబంధించి వచ్చినా సరే దాని అప్పర్ కాస్ట్ యాక్సెప్టెన్స్ తో గనక ముందుకు తీసుకెళ్తే ఏ ఇబ్బంది ఉండదు కదా. ఒప్పుకోకపోవచ్చు, అందరూ ఒప్పుకోకపోవచ్చు, బట్ ద్వేషాలు, ఈర్షలు, కొట్లాటలు లేకుండా ముందుకెళ్ళొచ్చు కదా అంట. 200% సార్. ఇప్పుడు యాక్చువల్ గా చెప్పాలంటే మనము ఒక ఉమ్మడి సమాజం సార్ మనది భరత్ గారు. ప్రతి కులము ఇంకొకరి మీద ఆధారపడి బతికే సమాజం మనది. అది రెడ్డిల్లా, కాపోల్లా, వైశ్యులా. ఇప్పుడు ఆ ఊర్లో ఒక వైశ్యుడు లేడనుకోండి, సరుకు అమ్మటోడు లేడనుకోండి, పక్క ఊరి పోయి కొనుక్కోసుకోవాలండి. అది సేవే, అది సర్వీస్ గానే భావించాలి మనం. అట్లా ఈ మన సమాజము ఒకరి మీద ఒకరికి డిపెండ్ అయిన సమాజం. కాబట్టి ఒక కులాన్ని మొత్తం ఎలిమినేట్ చేయడం అంటూ ఎక్కడ జరగదండి, జరగవచ్చు. మా బాధ అంతా ఏంటంటే మేము బీసీలను కాబట్టే తక్కువ మర్యాద ఇచ్చి, బీసీలు కాబట్టే తక్కువ అవకాశాలు ఇచ్చి, బీసీలు కాబట్టే అనగదొక్కే ఒక సంస్కృతిని మాత్రమే మేము వ్యతిరేకిస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తా భరత్ గారు, టైం ఉంది అంటే మీకు. రెడ్డి అనే పేరు పెట్టుకుంటేనే సమాజంలో మర్యాద దక్కుతుంది అనే ఒక దౌర్భాగ్యమైనటువంటి వాతావరణం తెలంగాణలో ఉందండి. దీన్ని మీరు ఒప్పుకొని తీరాలి. ఎందుకంటే మా బీసీ కులాలలో చాలా కులాలు, ఉదాహరణ కాపోలు ఉన్నారండి. చాలా మంది కాపోలు బీసీ కులాల నుండి కూడా చివరికి రెడ్డి అని పెట్టుకుంటారు. ఎందుకు రారు రెడ్డి అని పెట్టుకున్నామంటే, రెడ్డి అంటేనే సమాజంలో గౌరవం దొరుకుతాను సార్. పోలీస్ ఆఫీసర్ పోయినా, ఆఫీసులకు పోయినా, ఎక్కడ పోయినా రెడ్డి అంటే గౌరవం ఇస్తారు, కానీ బీసీ అంటే ఎవరు గౌరవం ఇస్తారు సార్ అనే పరిస్థితి ఉంది మా కులంలో సార్. మా కులంలో కూడా కొంతమంది రెడ్డి అని పెట్టుకున్నారు సార్ పేరు. ఇప్పుడు రఘువీరారెడ్డి గారు ఉన్నారు, పెరక కులంలో కూడా రెడ్డి
అని పెట్టుకుంటారా? చాలా మంది ఉన్నారండి. మీకు రేపు వచ్చి మీ స్టూడియోలో కూర్చోబెట్టినప్పుడు 10 మందిని కూర్చోబెడతాను. ఓకే ఓకే. అంటే నేను ఏమంటానంటే రెడ్డి అనేది ఉంటేనే గౌరవం దక్కుతుంది, లేకుంటే దక్కదు అనే ఒక దౌర్భాగ్యమైనటువంటి సంస్కృతి ఉండడం కరెక్ట్ కాదు కదండి. అవును. దానికోసం ఆరాటం, దానికోసం పోరాటం తప్ప ఒక కులానికి వ్యతిరేకంగానో, ఒక వర్గానికి వ్యతిరేకంగానో, ఒక నాయకునికి వ్యతిరేకంగానో మాత్రం కాదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా నిజంగానే మంచి ఉద్దేశంతోనే కులగణన చేపట్టారు అని నేను అనుకుంటున్నా. మీరు కూడా అనుకుంటున్నారు అనుకుందామండి. 42% స్థానిక సంస్థల రిజర్వేషన్ చట్టం తెస్తామని అంటున్నారు. నిజంగా ఆయన మేము ధన్యవాదాలు చెప్తున్నామండి. నేను ఒకటే ఒక ప్రశ్న అడుగుతున్నా భరత్ గారు, స్థానిక సంస్థలలో 42% చట్టం చేసి రిజర్వేషన్ చేస్తాం, ఒకవేళ కోర్టులు ఒప్పుకోకుంటే మా పార్టీ టికెట్లు 42% బీసీలకు ఇస్తామని రేవంత్ రెడ్డి గారు అన్నారంటే బీసీ సమాజం పట్ల, బీసీ సమాజం తరఫున ఆయనకు ధన్యవాదాలు. ఎట్ ది సేమ్ టైం వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కూడా బీసీలకు 42% టికెట్లు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది అనే మాట ఎందుకు చెప్పలేకపోతున్నారండి? ఎందుకు పనికిరాని పదవులు బీసీలకు ఇచ్చి పనికొచ్చే పదవులు ఇయ్యము అని ఇండైరెక్ట్ గా చెప్తున్నారా? మీరెట్లా అర్థం చేసుకుంటారండి దీన్ని? అర్థమైందా సార్? సో అయితే ఒకటి ఇక్కడ ఏంటి, బీసీ రాజకీయ పార్టీ పెడతారా, కొత్త రాజకీయ పార్టీయా, జేఏసా? ఎందుకంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ పొలిటికల్ పార్టీస్ అయితే మరి కాంగ్రెస్, బీజేపీ నేషనల్ పార్టీస్, బీఆర్ఎస్ అయితే బీసీలకు రాజ్యాధికారం అయితే దక్కదు కదా. సో ఈ సినారియోలో కొత్త రాజకీయ పార్టీ దిశగా వెళ్తున్నారా మీరు? ఇప్పుడు మేము అనుకుంటున్నదంటే ఏంటంటే భరత్ గారు, వాస్తవంగా మీరు ఇంతమందే ఒకటి అన్నారు, ఇప్పుడిప్పుడే పుట్టిన ఒక చిన్న పసిగుడ్డు సార్ ఇది ఆలోచన. 1 month బేబీ. 1 month బేబీ. కొంతమంది మేధావులు అనుకోండి, ఆల్రెడీ ఉద్యమాలలో పనిచేసిన వాళ్ళందరం కలిసి ప్రాథమికంగా జరుగుతున్న చర్చ ఏంటంటే, ప్రస్తుతానికి ప్రాథమిక దశలో మాత్రం ఎక్కడ ఎవరికి ఏ అన్యాయం జరిగినా, ఇప్పుడు ఇలా తీర్మానం మల్లన్నకు అన్యాయం జరిగింది కాబట్టి ఆయన గురించి మాట్లాడుతాం. రేపొద్దున బీసీలు కేవలం 2 మంత్రులు ఉన్నారు ఈ రాష్ట్రంలో. 18 మంది మంత్రివర్గంలో 9 మంది మంత్రులు ఉండాల్సింది కేవలం 2 ఉన్నారు. మంత్రివర్గంలో బీసీలకు న్యాయం చేయండి అని అడుగుతాం. కానీ వాళ్ళు గెలిచింది 7 ఎమ్మెల్యేలే కదా. కాంగ్రెస్ లో ఇప్పుడు 19 మంది 20 మంది పోటీ చేశారు, 7 గెలిచారు. ఎమ్మెల్సీ కూడా చేయొచ్చు కదా సార్? ఎమ్మెల్సీ కూడా చేయొచ్చు. ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా చేయొచ్చు కదా. ఎమ్మెల్సీ కూడా ఒకళ్ళో 2 ఉన్నారు, ఎమ్మెల్సీ లేరు. ఎమ్మెల్సీ ఇచ్చి కూడా చేయొచ్చు కదా సార్? ఇప్పుడు వాళ్ళకి ఒక 4 ఎమ్మెల్సీలు వస్తాయి కదా, ఎమ్మెల్సీలను కూడా బీసీలను ఇచ్చి చేయొచ్చు కదా. 4 ఎమ్మెల్సీలో 1, 2 ఇవ్వచ్చు, ఇచ్చి చేయొచ్చు అంటారు. చేయొచ్చు కదా. అంటే నేను ఏంటంటే ఒక కాంగ్రెస్ పార్టీ మీద కాదు, ఇప్పుడు బీజేపీ ఉంది సార్. మేము తెలంగాణలో బీజేపీ వాళ్ళు బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటిస్తున్నారు. మీ ప్రకటనకు చిత్తశుద్ధికి అమలుకు తేడా ఉంది కదా సార్. ఈ ఎల్పీ లీడర్ నువ్వు బీసీ చేయాలి, ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని బీసీ చేయాలి, ఒక కేబినెట్ మినిస్టర్ ను బీసీ చేయాలి. ఎక్కడ నువ్వు బీసీలను ప్రోత్సహించినావు సార్? మేము ఒత్తిడి పెడతాం రేపు పొద్దున. నువ్వు బీసీ ముఖ్యమంత్రి అన్నావు కదా, ఎల్పీ లీడర్ ని బీసీ చేయి. నువ్వు బీసీ ముఖ్యమంత్రి అన్నావు కదా, నీ రాష్ట్ర అధ్యక్షుని బీసీ చేయి. అప్పుడు నువ్వు మాట్లాడు. ఇప్పుడు కవిత గారు కూడా బీసీల గురించి నేను ఉద్యమాలు చేస్తా మాట్లాడుతూ అంటున్నారు. వీ వెల్కమ్ ఇట్. ఇప్పుడు కేసీఆర్ గారు అధ్యక్ష పదవి ఉన్నారు, ఎల్పీ పదవి వాళ్ళకే ఉన్నది, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి వాళ్ళకే ఉన్నది. దాంట్లో ఏదో ఒకటి త్యాగం చేయండి బీసీలకు. రేపు ఎల్పీ లీడర్ గా శాసన మండలి ఇచ్చినట్టున్నారు, శాసన మండలి మధుసూనాచారి ఇచ్చినట్టున్నారు. అవును సార్, ఒక్క ఇంట్లో ఒక్క మనిషికి 2-3 పదవులు ఉండే బదులు ఇలా కేసీఆర్ గారు ఎట్లాగూ అసెంబ్లీకి రావట్లేదు, ఆయన ఎల్పీ లీడర్ గా ఆయన బాధ్యతలు నిర్వర్తించలేదు సార్. ఆయనకుంటే ఆయన కారణాలు ఉంది, దాన్ని మేము ఖండించలేదు. ఆయన ఇస్తుంది. అదే ప్లేస్ లో ఒక బీసీ నాయకుని పెట్టండి సార్. ఆయనకు కారు ఉంటది, ఆయనకు ఆఫీస్ ఉంటది, ఆయనకు ప్యూన్ ఉంటాడు, ఆయనకు అసిస్టెంట్ ఉంటారు. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి మా బీసీల కోసం పనిచేస్తాడు కావచ్చు. మేము అనేది అది అట్లా మేము ఒత్తిడి పెట్టదలుచుకున్నాం సార్. అదొక్కటే విషయంలో చాలా విషయాలలో ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతుందో దాని మీద ఎలుగెత్తి రాజకీయ పార్టీల ద్వారా వాటిని సాధించే ప్రయత్నం చేస్తాం సార్. తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇప్పటికి చెప్తాం మనం. ఓకే, అంటే రాజకీయ ఇప్పుడైతే ప్రిలిమినరీ దశలో కేవలం రాజకీయ పార్టీల మీద ఒత్తిడి. రాజకీయ పార్టీ దానికి సంబంధించి ఇంకెటువంటి నిర్ణయం తీసుకోలేదు ప్రత్యేక రాజకీయ పార్టీ. సార్ బ్రేక్ అవుతుంది సార్ ఫోన్. ప్రత్యేక రాజకీయ పార్టీ విషయంలో అయితే నిర్ణయం తీసుకోలేదు ఇంకా. యా కట్ అవుతుంది, మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేయండి. సో మొత్తానికి స్పందన మనకు వీళ్ళ కార్యాచరణ అయితే తెలిసింది. ఒకటి, ఒక లాబింగ్ అంటే బీసీ జేఏసీ లాగా, బహుశా తెలంగాణ జేఏసీ టీజేఏసీ ఎట్లా ఉందో బీసీ జేఏసీ లాగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మనం 1-2 విషయాల్లో ఇక్కడ చూడాలి. అదేంటంటే బీసీలకు సంబంధించి 1-2 విషయాలు చూడాలి. పార్టీల్లో అన్ని పార్టీలో డిస్క్రిమినేషన్ ఉంది, కేవలం కాంగ్రెస్ పార్టీని నిందించడం కరెక్ట్ కాదు. బీఆర్ఎస్ లో ఉంది, బీజేపీలో ఉంది, తర్వాత కాంగ్రెస్ లో ఉంది, అన్ని పార్టీలో ఉంది. ఒక్కో పార్టీని ఒక్కో కమ్యూనిటీ డామినేట్ చేస్తుంది. బీఆర్ఎస్ వెలమ కమ్యూనిటీ డామినేట్ చేస్తుంది, కాంగ్రెస్ రెడ్డిస్ డామినేట్ చేస్తున్నారు, బీజేపీ అంటే అది జాతీయ పార్టీ కాబట్టి
ఓకే బీజేపీలో రెడ్డిస్ ఉన్నారు, నార్త్ ఇండియాలో బ్రాహ్మణ్ బనియా పార్టీ అంటారు, బ్రాహ్మిన్స్ బనియాస్ డామినేట్ అంటారు. సో నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత కొంచెం మారింది. ఆయన 81 మందిలో 27 మంది బీసీలకు అవకాశం ఇచ్చారు. సో ఇక్కడ మనం ఓవరాల్ గా చెప్పింది ఏంటంటే బీసీ జేఏసీగా ఏర్పడి ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తా అని చెప్తున్నారు. ఆ ఒత్తిడి రాజకీయ పార్టీల మీద ఒత్తిడి తీసుకొచ్చి తర్వాత అది సక్సెస్ కాకపోతే ఎలక్షన్ ముందు రాజకీయ పార్టీ కూడా మారొచ్చు. విజయ్ గారు ఏమంటారు, రాజకీయ పార్టీగా మారేందుకు ఎంత ఛాన్సెస్ ఉన్నాయి మీ ఉద్యమం? నేను అనుకుంటున్నా సార్, ఇప్పుడు ప్రజాభిప్రాయానికి లేకుంటే ఈ బీసీ వాదానికి తలొక్కి నిజంగా రాజకీయ పార్టీలు తమ రాజకీయ పార్టీలను కాపాడుకోవాలనుకుంటే, కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ అధికారం రావాలనుకుంటే, బీజేపీ వాళ్ళు ఈ రాష్ట్రంలో అధికారానికి రావాలనుకుంటే, బీఆర్ఎస్ వాళ్ళు కూడా మళ్ళీ అధికారం రావాలనుకుంటే ప్రజల అభిప్రాయానికి తలొక్కి నిర్ణయాలు తీసుకుంటారని మేము భావిస్తున్నాం సార్. అసలు ఒక రాజకీయ పార్టీ బీసీలకు పెట్టే అవకాశం ఇస్తారని నేను అనుకుంటలేను. ఎందుకంటే ప్రజల అభిప్రాయం మేరకు వాళ్ళు పనిచేయాలి. ఇవాళ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన కానీ ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా బీసీ ముఖ్యమంత్రి కాలేదు, దాని వల్లనే బీసీలకు అన్యాయం జరుగుతుంది అనే ఒక ఫీలింగ్ లో ఉన్నారు. కాబట్టి బీసీలకు అన్యాయం జరగకుండా అన్ని రంగాల్లో చూస్తే ఆ నినాదమే రాదు. ఫస్ట్ పాయింట్, తెలంగాణకు అన్ని రకాలుగా న్యాయం జరిగితే తెలంగాణ నినాదం రాకపోవాలండి. అట్లా ఇప్పుడు రాజకీయ పార్టీలు మేల్కొనాలి. ఇప్పుడు ఇది ఉద్యమం బయలుదేరిందండి, దీన్ని ఎవడు ఆపలేడు. ఒక విజయ్ కుమార్ నడపడు, ఒక తిమ్మన్ మల్ల నడపడండి, ప్రజలు నడుపుకుంటారు. ఎక్కడికక్కడ చైతన్యవంతమైనాక ఎవడు ఆపలేడు. రాబోయే ఎన్నికలలో బీసీలు ముఖ్యమంత్రిని చేస్తాం, సగం మంది మంత్రి పదవులు. మరి ఎందుకు ఈ గ్రాడ్యుయేట్ గానీ టీచర్ ఎమ్మెల్సీ గానీ డిఫరెంట్ గా ఎందుకు వచ్చాయంటారు? ప్రజల్లో ఒకళ్ళు బీసీలో చైతన్యం ఉంటారు. సార్ ఇప్పుడు మనం భరత్ గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, టీచర్ ఎమ్మెల్సీ అటు సమాజం ఎట్లయితే కులాలుగా విడిపోయి ఉంటుందో సార్, టీచర్ ఎమ్మెల్సీ అనేది ఒక యూనియన్ల వారిగా విడిపోయి ఉంటుంది సార్. ఇందులో బీసీ వాదం, ఎస్సీ వాదం, ఎస్టీ వాదం ఉండదు సార్. బేసిక్ గా ఎందుకు ఈ మాట మాట్లాడతానంటే, ప్రతి మండలంలో ప్రతి కాడ కూడా ఎక్కడికెక్కడ డివైడ్ అయి ఉంటాయి సార్. వాళ్ళు ఉండి వాళ్ళు ఓట్లు వేసుకుంటారు. తర్వాత ఎంత సార్ 25,000 ఓట్లు సార్, అవి చాలా చిన్న ఎన్నికలు సార్. 4 జిల్లాలలో 25,000 ఓట్లు అంటే యూ కెన్ ఇమాజిన్ సార్. ప్రతి నియోజకవర్గంలో కనీసం 500 ఓట్లు 600 ఓట్లు. నేను అగ్రి యూనియన్లతో అగ్రి, బట్ కరీంనగర్ ఎమ్మెల్సీ అట్లా యూనియన్ రాలేదు. నిజానికి తపస్ యూనియన్ అక్కడ పెద్దగా ప్రయారిటీ ఉండదు. ఎక్కడైనా పిఆర్టీయూ నెంబర్ 1, పిఆర్టీయూ లేకపోతే యూటీఎఫ్ ఎస్టీ ఉంటాయి. బట్ కరీంనగర్ లో అవేమి కనబడలేదు. పిఆర్టీయూ వాళ్ళు అక్కడ ఒక సెల్ఫ్ గోల్ చేసుకున్నారండి. కరీంనగర్ లో పిఆర్టీయూ అభ్యర్థిని మార్చింది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్సీని మార్చి వేరే వాళ్ళకి ఇవ్వడంతో పిఆర్టీయూ వాళ్ళు డిస్టర్బ్ అయిపోయింది అక్కడ. యాక్చువల్ అంటే ఆయనకు కూడా పెద్ద ఓట్లు 500 ఓట్లు వచ్చినట్టున్నాయి కూర రఘుత్తం రెడ్డికి. డిస్టర్బ్ అయిపోయింది. వాళ్ళు గెలవరు అనే ఒక అభిప్రాయం వాళ్ళకే కలిగింది. ఇప్పుడు ఒకటే యూనియన్ నుంచి 2-3 అభ్యర్థులు ఉండేసరికి ఇక మాది గెలవదులే అనుకుని వాళ్ళు ఇక అది హిందుత్వ వాదం అంటారా, బీసీ వాదం అంటారా, ఇంకో వాదం అంటారా, అట్లా ఇస్తున్నారు. ఓకే సో థ్యాంక్ యూ. టీచర్ ఎమ్మెల్సీ అనేది ఎప్పటికి కూడా ప్రామాణికం కాదండి. థ్యాంక్ యూ విజయ్ గారు సమయం కేటాయించిన. సో మొత్తానికి చూడాలి మల్లన్న కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది. ఆయన అయితే సస్పెండ్ అయితే ఎత్తేమైనా ఆయన అడగలేదు, కొన్ని కీలక అంశాలు కూడా ప్రస్తావించారు కదా భరత్. అందులో ఒకటి కులగణన రీసర్వేకి ఎందుకు అవకాశం కల్పించారని ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నారు. అది కూడా నిజమే కదా, దీన్ని ఎలా చూడొచ్చు? అంటే రీసర్వే కాదు ఇక్కడ, ఒకటి గుర్తుంచుకోవాలి, రీసర్వే కాదు ఇది. 3% ఎవరికైతే సర్వే జరగలేదో ఆ సర్వే జరగని వాటికే సర్వే చేస్తామన్నారు, అంతే తప్ప సర్వే చేసిందన్న ఆల్రెడీ సర్వే చేస్తామన్నది ఇక్కడ టెక్నికల్ గా రాను. బీసీలో జనాభా తగ్గిందన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా సస్పెండ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అదే ఇప్పుడు రేజ్ చేశారు. డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచించాలి. రేపు నెక్స్ట్ ఏదైనా అగ్రవర్ణ లీడర్ దీని గురించి కామెంట్ చేసినా అదే విధంగా చర్య తీసుకుంటే బీసీలు కూడా అప్పుడు సాటిస్ఫై అవుతారు. ఎందుకంటే అగ్రవర్ణాలకు ఒక న్యాయం, బీసీలకు ఒక న్యాయం అన్న మన బక్క జడ్సన్ సస్పెండ్ చేశారు, తీన్మార్ మల్లన్న సస్పెండ్ చేశారు. అయితే ఇంటెన్సిటీ కూడా డిఫరెంట్. కొంచెం తీన్మార్ మల్లన్న చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బీసీ కులగణనకి వాళ్ళకి మైలేజ్ రాలేదు, బ్యాడ్ నేమ్ వచ్చింది. మైలేజ్ రాకుండా బ్యాడ్ నేమ్ వచ్చింది. సో అందువల్ల వాళ్ళు హట్ అయ్యారు. దీనిలో ఇద్దరు వైపు న్యాయం ఉంది. సరిగ్గా జరగలేదు అని ఆయన చంపారు. మాకు వచ్చిన మైలేజ్, రావాల్సిన మైలేజ్ ని తీన్మార్ మల్లన్న చించేశారు. పైగా ఇంతకుముందు కూడా రకరకాలుగా కామెంట్స్ చేశారు. కాబట్టి ఆ పాస్ట్ ఇన్సిడెంట్స్ కూడా దృష్టిలో పెట్టుకుని ఆయన సస్పెండ్ చేశారు. డెఫినెట్ గా దీనిలో ఈక్వేషన్స్ ఉంటాయి. చెప్పలేమండి, ఇప్పుడు లేదు కదా. బీసీ నినాదం డెఫినెట్ గా అన్ని పార్టీల మీద ఎఫెక్ట్ పడుతుంది. ఒక కాంగ్రెస్ కదా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా అందరి మీద డెఫినెట్ గా ఎఫెక్ట్ పడుతుందని మనం చెప్పాల్సి ఉంది. రైట్ భరత్, మరొక టాపిక్